మనం మాట్లాడినా, ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏదో సమాధానం చెబుతున్నారంటే దాని అర్థం దొంగ కూడా అంతే. ఒక దొంగ దొరికిపోయాడని చెప్పి తెలిస్తే దొంగకి మొఖం చూపియలేక చాటుగా తప్పించి తిరగటానికి చూస్తాడు. ఇది కూడా అంతే. మనం ఫోన్ చేస్తున్నాడంటే కారణం, ఎత్తకపోతుంటే కారణం దొంగ దొరికిపోయాడని అర్థం. ఆడే దొంగ. లేదంటే ముందు దాకా బాగానే మాట్లాడుతూ ఉన్నాడుగా, ఇప్పుడు సడన్గా వేరే సమాధానం చెబుతున్నాడంటే దొంగ అతనే కదా. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది కదా దొంగ అని. సర్లే కానీ ఆ దొంగ గురించి మనకెందుకు, ఉంటే ఉంటారు పోతే పోతారు. ఇప్పుడైతే మన చెరువులో అయితే పీపీ కొడుతున్నాం. పీపీ అంటే పొటాషియం పర్మాంగనేట్. ఇదైతే అస్సలు కొన్ని నీళ్ళు పోతే చాలు కలర్ మొత్తం చెరువులో నీళ్ళన్నీ కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి ఎందుకు కొడతారంటే చెరువులో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోవటానికి కొడతారు. అలాగే చెరువులో డిసీజెస్ రాకుండా నివారణ చేస్తుంది అది. అలాగే మళ్ళీ మనం బయట నుంచి వేరే చెరువుల కాడికి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, ఈ నీళ్ళు కానీ ఒక టబ్బులో ఒక టబ్బు కానీ చిన్న బావిల్లే ఒక తొట్టు కానీ పక్కన పెట్టుకుంటే మనం వచ్చే మన చెరువులోకి వచ్చే దారిలో పెట్టుకుని బయట నుంచి వస్తాం కదా, వేరే చెరువులు అన్నీ తిరిగి వస్తాం కదా, ఆ వస్తూ మన మోకాలు ఒక అంటే మన కాళ్ళు దానిలో ముంచుకొని వస్తే మన కాళ్ళకు వచ్చిన బ్యాక్టీరియా అంతా దానిలో పోయిద్ది. మనం మన చెరువుల కాడ ఇష్టం వచ్చి తిరగవచ్చు. ఎందుకంటే అన్ని చెరువుల కాడ డిసీజ్ ఉంటుంది. ఆడాడ తిరిగి వస్తాం కాబట్టి మన చెరువులకు అంటుకోకుండా దానిలో కడుక్కుంటే బ్యాక్టీరియా పోయిద్ది. ఇది అయితే పొటాషియం పర్మాంగనేట్ అంటారు. దీని ధర అయితే చాలా ఎక్కువే ఉండిద్ది. కానీ ఇది మన బాడీలోకి వెళ్తే మాత్రం చాలా డేంజరు. కొంచెం జాగ్రత్తగా వాడాలి. కాకపోతే ఆక్వాకల్చర్కి అయితే చాలా అంటే యూజ్ అయ్యిద్ది ఇది. అందుకే ఆక్వాకల్చర్ వాళ్ళు అందరూ ఇప్పుడు అంతకుముందు వాడలేదు, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు. ఇదైతే అంటే మన రేలు చెరువుకే కాదు, చేపల చెరువుకి కూడా అట్టట్టు వాడుకోవచ్చు, ఏం కాదు ఇది. కాకపోతే మన దగ్గర ఉన్నప్పుడు అయితే పిల్లల దగ్గర కానీ మన దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఫుడ్ పాయిజన్ అంటే మన కడుపులోకి వెళ్తే ఏదైనా తేడా వచ్చింది, మనం పడకుండా కొట్టుకోవాలి మంచిగా. చెరువుల కాడ కానీ పిల్లలు కానీ ఉంటే పిల్లల నుంచి ఆ మెడిసిన్ అయితే కొంచెం దూరంగా పెట్టండి. కాకపోతే రొయ్యలకి మాత్రం చాలా యూజ్ అయ్యిద్ది ముందు. మనమైతే ఇప్పుడు టైం అయితే చాలా టైం దాటిపోయింది. ఇప్పుడు మన చెరువులో దిగి మొత్తం కొట్టేయాలి ఇదంతా. మనం 2 ఎకరాలు అయితే వేసి వారం అయిపోయింది. ఇదైతే రేవుకాడ చెరువు అన్నా కదా, దాన్ని రెడీ చేస్తున్నాం. ఒక 3 డేస్లో అయితే పిల్ల వేసేస్తాను.